ఇట్స్ ఓకే గురు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. బేసికల్లీ ఇది ఒక ఎమోషనల్ డ్రామా. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా డైరెక్టర్ అవ్వాలని మన హీరోకి డ్రీమ్ ఉంటుంది. లవ్ చేసిన అమ్మాయికి దూరం అయిపోతాననే భయంతో లైఫ్ లో తను అనుకున్నది చేయలేనని డిప్రెషన్ తో సూసైడ్ అటెంప్ట్ ట్రై చేస్తాడు మన హీరో. తర్వాత అది తన లైఫ్ లో చేసిన మిస్టేక్స్ అన్ని అనలైజ్ చేసుకుని సినిమా డైరెక్టర్ అయ్యాడా లేదా, తన డ్రీమ్ ని గెలిపించుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ మూవీ ద్వారా కన్వే చేయాలనుకున్న మెసేజ్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ గా బాగుంది. కానీ ఆ మెసేజ్ ని మనకి ప్రాపర్ గా డెలివర్ చేయడంలో మాత్రం తను సక్సెస్ అవ్వలేకపోయాడు. రన్ టైం తక్కువ ఉన్న స్లోగా రన్ అవుతూ చిరాకు తెప్పించింది ఈ సినిమా. హీరో హీరోయిన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా స్ట్రాంగ్ గా లేదు. సాంగ్స్ బాగానే ఉన్నాయి కానీ సినిమాకి ఫ్లో కి అడ్డుపడ్డాయి. స్టోరీ ప్రెజెంట్ అండ్ పాస్ట్ కి మధ్య షిఫ్ట్ చేస్తూ రన్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సీన్స్ ని సెకండ్ హాఫ్ లో రిపీట్ చేయడం వల్ల ఆ సీన్స్ అన్ని రిపిటేటివ్ గా అనిపించాయి. ఎమోషన్స్ అసలు కనెక్ట్ అవ్వవు. ప్రతి సీన్ ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. అసలు హీరోని సినిమా తీయమని ఎందుకు ఫోర్స్ చేస్తుందో, హీరో ఫ్రెండ్స్ డిస్కషన్ మధ్యలో హీరో ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో ఎందుకు కొట్టుకుంటారో, హీరో ప్రొడ్యూసర్ తో కావాలని గొడవ పడడం ఏంటో, అసలు ధరణి అనే అమ్మాయి క్యారెక్టర్ సడన్ గా ఎక్కడి నుంచి ఊడిపడిందో డైరెక్టర్ కే తెలియాలి. చూసారా, ఒక మంచి మెసేజ్ ప్రాపర్ ని కన్వే చేయకుండా డైరెక్టర్ ఎన్ని మిస్టేక్స్ చేశాడో. అందుకే ఈ మూవీ బిలో యావరేజ్ అయిపోయింది. నాకు కూడా అంతగా కనెక్ట్ అవ్వలేదు. చేయాల్సిన మిస్టేక్స్ అన్ని చేసేసి స్క్రీన్ ప్లే లో కొన్ని మీనింగ్ఫుల్ డైలాగ్స్ చెప్తే సరిపోదు కదా. మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళంతా కొత్త వాళ్ళే కావడం కూడా ఈ మూవీకి మైనస్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ పర్లేదు. ఈ హీరో క్యారెక్టర్ లో చరణ్ సాయి యాక్టింగ్ బాగుంది కానీ తన క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం మాత్రం బాగాలేదు. నిత్యగా హీరోయిన్ క్యారెక్టర్ లో ఉషాశ్రీ యాక్టింగ్ కూడా బాగుంది కానీ తన క్యారెక్టర్ కి పెద్దగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది. హీరో మదర్ అండ్ ఫాదర్ గా యాక్ట్ చేసిన వాళ్ళిద్దరు బాగా చేశారు. హీరో ఫ్రెండ్స్ కూడా పర్లేదు. సుధకర స్పెషల్ అపియరెన్స్ బాగుంది. రివ్యూ విన్నారు కదా, సో ఇక మీరు డిసైడ్ అవ్వండి చూడాలా వద్దా అనేది. సో ఈ వెబ్సైట్ గైస్ ఇంకొక వీడియోతో కలుద్దాం. మీకోసం మన ఛానల్ రివ్యూస్, రియాక్షన్ వీడియోస్ అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ మూవీ న్యూస్ అన్ని మన ఛానల్ అప్ టు డేట్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.